అనంతపురం అర్బన్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు। ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో ప్రజలకు అబద్ధాలు చెబుతూ కుయుక్తులు పన్నుతున్నారని ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అన్నారు। అలాగే సాక్షి మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోంది కావున ప్రజలు నిజానిజాలు గ్రహించి ఎన్టీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని సూచించారు। నేను ఎంఎస్ షరీఫ్ మాజీ మండలి చైర్మన్ షరీఫ్ మాట్లాడుతున్నాను। ఈరోజు ఎన్నికలలో ఓడిపోతున్నారనే విషయంతో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేక కుయుక్తులు, అనేక శిక్ష ప్రచారాలు, అబద్ధాలు ప్రజలలో ప్రచారం చేయడంలో ఈరోజు చాలా ముందుకుపోయారు। సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని, సాక్షి మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు సమాచారాన్ని ఈరోజు ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు। అందులో భాగంగా అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు, అప్పుడప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు మీద విషయం పడుతూ ఉంటాడు। అతనికి అలవాటే, ఎన్నికల సమయంలోనే మాట్లాడుతుంటాడు। ఆంధ్ర రాష్ట్రానికి రాడు, ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింల బాగోగులు పట్టించుకోడు, ఇక్కడ జరుగుతున్న విధానాలు తెలియవు, ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులు, ఇక్కడ జరుగుతున్న దమనకాండ దాని మీద అసలు దృష్టి పెట్టాడు। గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయనప్పటికీ కూడా దాని గురించి మాట్లాడు। ఏదైతే పార్లమెంట్లో అతని పక్కన కూర్చుని మిథున్ రెడ్డి గారు సిఏఏని బలపరిచిన, ట్రిపుల్ తలాక్ని బలపరిచిన అదేమీ ఆయనకి కనబడదు। ఈరోజు ఎన్నికల సమయంలో ఆయన 2 విషయాలు మాట్లాడాడు। ఒక విషయం చెప్పాడు, తెలంగాణ ప్రాంతంతో సహా ఆంధ్ర ప్రాంతంలో ముస్లింలు తెలుగుదేశం పార్టీ కూడపాఠం చెప్పుకుంటారు అని అన్నాడు। ఇంకోటి ఏం చెప్పాడు, నరేంద్ర మోడీ గారు ఏదైతే 4% రిజర్వేషన్ మీద మాట్లాడుతున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడే ధైర్యం చంద్రబాబు నాయుడు నీకు ఉందా అని అన్నాడు। 2 విషయాలు చెప్పాడు। కానీ సాక్షి టీవీ దీన్ని భూతత్వాలు చూపిస్తూ మరి అసదుద్దీన్ ఓవైసీ గారు వైఎస్ఆర్సీపీని బలపరుస్తున్నారు, వైఎస్ఆర్సీపీ ఓటేయమన్నారు, అసలు నరేంద్ర మోడీని ఈ రకంగా ప్రచారం చేసి మరి ఈరోజు రాజకీయ లబ్ధి పొందడం మంచిది కాదని ఇస్తాం మీ ద్వారా తెలియజేస్తాం।